బ్రేకింగ్ న్యూస్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి ఏఏ నికేష్ కుమార్ ను ఏసీబీ అధికారులు నేడు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాలతో నికేష్ కుమార్ ను కస్టడీలోకి తీసుకున్నారు అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఇరిగేషన్ ఏఈ నికేష్ కుమార్ ను ఏసీబీ కస్టడీకి అప్పగించింది కోర్టు. 4 రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న నికేష్ కుమార్ ను ఏసీబీ అధికారులు నేడు కస్టడీలోకి తీసుకోబోతున్నారు. హైదరాబాద్ లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న నికేష్ కుమార్ ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లుగా ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ డిసెంబర్ 1న నికేష్ కుమార్ ఇంటితో పాటు అతడి కుటుంబ సభ్యుల బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా కళ్ళు బైర్లు కమ్మే రీతిలో ఏసీబీ అధికారులు ఆస్తులను గుర్తించారు. నికేష్ కుమార్ దాదాపు 200 కోట్లు విలువ చేసే ఆస్తులు కూడబెట్టినట్లుగా గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ను విధించింది. ఈ కేసుకు సంబంధించి నికేష్ కుమార్ నుండి మరిన్ని వివరాలను రాబట్టాలని, వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. పోలీస్ అభ్యర్థనతో ఏకీభవించిన న్యాయస్థానం 4 రోజుల పాటు కస్టడీకి ఇచ్చేందుకు ఒప్పుకుంది. అయితే నికేష్ ను కస్టడీలోకి తీసుకోబోతున్న పోలీసులు అక్రమ ఆస్తులపై దర్యాప్తు చేయబోతున్నారు. కాగా గండిపేట బఫర్ జోన్ లో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేశారని నికేష్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. నికేష్ పేరిట 3 ఫామ్ హౌస్లు, 3 విల్లాస్ మియాపూర్, శంషాబాద్, గచ్చిబౌలితో పాటు ఇటు ఫ్లాట్స్ కూడా ఉన్నట్టుగా, ఇక మియాపూర్లో కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం నికేష్ సస్పెన్షన్లో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి అని, ఎప్పుడు రిమాండ్లోకి తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? ఈ నికేష్కి సంబంధించి కస్టడీకి 4 రోజుల పాటు అనుమతించింది ఏసీబీ కోర్టు. కొద్దిసేపటి క్రితమే ఏసీబీ అధికారులు చెంచల్గూడ జైలుకి చేరుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే చెంచల్గూడ జైలు నుంచి నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి నికేష్ని తరలించి 4 రోజుల పాటు విచారణ జరపనున్నారు. ఇప్పటికే అతనికి సంబంధించిన బినామీల ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు జరిగింది. అక్కడ కీలకమైన డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ 2 లాకర్స్ని నికేష్ కుమార్కి సంబంధించి ఓపెన్ చేశారు. అందులో భారీగా బంగారు ఆభరణాలతో పాటు మరికొన్ని ప్రాపర్టీ డాక్యుమెంట్స్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఎవరెవరి పేరుపై ఉన్నాయి, ఎప్పుడెప్పుడు కొనుగోలు చేశారు, వీటన్నిటికి సంబంధించి విచారణ జరుగుతుంది. ఇక నికేష్ బినామీల సంగతి తేల్చే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. ఈ 4 రోజుల పాటు నికేష్కి సంబంధించిన బినామీల ఆస్తులు, అంటే ఈయన డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశాడు, ఆ బినామీలపై ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యాయి, వాటి విలువ ఎంత ఉంటుంది, ఇంకా తవ్విన కొద్దీ బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం నికేష్ కుమార్ని కస్టడీకి తీసుకొని ఏసీబీ కార్యాలయానికి తరలించబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చి ఏసీబీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. అయితే నికేష్కి సంబంధించి ఆయన గండిపేటలో ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈగా పోస్టింగ్ సంపాదించాడో అప్పుడు విపరీతంగా లంచాలు తీసుకున్నాడు. మినిమం 50,000 నుంచి 50 లక్షల రూపాయల వరకు కూడా ఎన్ఓసి, ఇరిగేషన్ ఎన్ఓసి ఇవ్వడానికి అనుమతులు తీసుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఇతను జారీ చేసిన ఎన్ఓసీలను కూడా ఇప్పటికే ఇరిగేషన్ శాఖ నుండి తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. ఇక ఇతనికి సంబంధించిన 8 బ్యాంక్ లాకర్లను గుర్తించారు. అందులో 2 తెరిచారు బినామీలే. ఇంకా మరికొన్ని 6 లాకర్స్ ఇప్పుడు నికేష్ సమక్షంలో తెరవబోతున్నట్టు తెలుస్తుంది. ఆ లాకర్లలో ఇంకా ఎంత బంగారం బయటపడుతుంది, ఎన్ని డాక్యుమెంట్స్ బయటపడుతుంది అనేది కూడా విచారణలో తెలిసే అవకాశం కనబడుతుంది. అయితే ఇరిగేషన్లో ఇతనికి పై అధికారులు ఎవరెవరు సహకరించారు, వారికి ఎంత పెద్ద మొడుపులు అందించారు, ఎందుకంటే ఇతనే దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడంటే ఇతను పై అధికారులకి ఇంకా ఎంత పెద్ద మొత్తంలో ఇచ్చాడు. ఇతను గండిపేటకే పరిమితం కాలేదు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏ పని కావాలన్నా, ఎన్ఓసి కావాలన్నా నికేష్ని కలిస్తే క్షణాల్లో అయిపోతుందని చెప్పేసి
బిల్డర్లు ఏసీబీ అధికారులకు చెప్పినట్టు తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించిన అనేక మంది బడా వ్యాపారులు అందరూ కూడా నికేష్తో పనులు చేయించుకున్నారు. ఆయన గండిపేటకే పరిమితం కాలేదు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్కి సంబంధించిన అందరి ఏఈలతో కావచ్చు, డిఈలతో, ఈఈలతో అందరితో పనులు చేయించాడు. వారికి లంచం రూపంలో భారీ ఎత్తున నగదు చెల్లించినట్టు ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం వారిపై కూడా ఏసీబీ దర్యాప్తు చేయబోతుంది. ఇతను ఎక్కడెక్కడ పనిచేశాడు, ఇక ఇతను ఇప్పించిన అనుమతులకు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించడం జరిగింది. దాదాపు నికేష్కి సంబంధించి అంతర్గత విచారణ జరిగిన తర్వాతే ఒక్కసారిగా దాడులు చేసి మొత్తం ఏకకాలంలో అనేక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పటికే ఇతను ఎవరికైనా బినామీగా ఉన్నాడా అనేది కూడా ఏసీబీ అనుమానిస్తుంది. ఎందుకంటే మొదట 200 కోట్లు అనుకున్నారు, కానీ 500 కోట్లకు పైగానే ఈయన ఆస్తుల విలువ ఉంటుందని చెప్పేసి కూడా ఏసీబీ అనుమానిస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టాడంటే ఎవరైనా అధికారికి కానీ రాజకీయ నాయకుడికి బినామీగా ఉన్నాడా? ఇతని హవా రెండు జిల్లాలలో ఎలా కొనసాగింది? ఎందుకంటే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా పరిధిలో కూడా ఆయన పనులు చేయించాడంటే ఇరిగేషన్ శాఖలో పై స్థాయి అధికారి ఎవరు సహకరించారు? ఇతనికి రాజకీయ పలుకుబడి ఏమైనా ఉందా? ఇతని వెనకాల ఉన్న రాజకీయ నాయకులు ఎవరు? గతంలో బీఆర్ఎస్కి సంబంధించిన అధికారంలో ఉన్నప్పుడు నికేష్ చెప్పిన మాట ఖచ్చితంగా అధికారులు వినేవారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి నాంపల్లి ఇది కోకాపేట, నార్సింగ్ ఇలాంటి ప్రాంతాలలో ఐరీస్ అపార్ట్మెంట్లకి ఎన్ఓసీలు బఫర్ జోను, ఎఫ్టీఎల్లో కూడా ఎన్ఓసీలు జారీ చేయడం వల్లనే హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ నుంచి అనుమతులు వచ్చాయని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటికి సంబంధించి ఏదైనా క్లిష్టమైన ఫైల్ ఉంటే నికేష్కి ఇస్తే క్షణాల్లో అయిపోతుందని చెప్పేసి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆయన అడిగినంత డబ్బులు చెల్లించినట్టు కూడా ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఖచ్చితంగా ఇప్పుడు నికేష్ని ఈ 4 రోజుల పాటు విచారిస్తే ఇంకా భారీగా ఆస్తులు బయటపడే అవకాశం కనబడుతుంది. మరికొద్దిసేపట్లోనే నికేష్ని ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారణ ప్రారంభించబోతున్నారు. రేపు నికేష్కి సంబంధించిన లాకర్స్ను ఓపెన్ చేసి అతనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇంకా బంగారు ఆభరణాలు ఏమైనా బయటపడతాయి అనేది కూడా ఏసీబీ అధికారులు వెల్లడించే అవకాశం కనబడుతుంది. ఈయన 4 రోజుల విచారణ అనంతరం తిరిగి చెంచల్గూడ జైలుకి తరలించే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.